బుధవారం నాగపూర్లో న్యూజిలాండ్తో జరిగే మొదటి పోరులో భారత్ ఎలా బదులు తీర్చుకుంటుంది? గాయపడ్డ తిలక్ వర్మ స్థానంలో వచ్చేదెవరు? కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్లోకి వస్తాడా? నాగపూర్ పిచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, టీం దాదాపు సెట్ అయినట్టే కనిపిస్తున్న మేనేజ్మెంట్ ముందు 5 పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి ప్రశ్న, సంజు శాంసన్ ఓపెనింగ్. ఓపెనర్గా శాంసన్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 178 స్ట్రైక్ రేట్తో 3 సెంచరీలు కొట్టాడు. కానీ గత కొన్ని సిరీస్లుగా టీం అవసరాల కోసం వేరే పొజిషన్లో ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఓపెనర్గా గిల్, జైస్వాల్తో పోటీపడి తన ప్లేస్ను నిలబెట్టుకోవాలి. రెండవ ప్రశ్న, తిలక్ వర్మ గాయం వల్ల మొదటి 3 మ్యాచ్లకు దూరం అయ్యాడు. సో మిడిల్ ఆర్డర్లో ఆ ప్లేస్ ఎవరిది? ఒకవైపు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు. షార్ట్ పిచ్ బాల్స్ ను స్పిన్ ను ఇరగదీస్తున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విన్నర్ మరియు వరల్డ్ కప్ టీం మెంబర్. అయితే ఇషాన్ కిషన్ టీంలో బ్యాకప్ కీపర్ గా ఉన్నాడు కాబట్టి ప్యూర్ బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్కే ఛాన్స్ దక్కొచ్చని విశ్లేషకుల అంచనా. మీరేమంటారో కామెంట్ చేయండి. మూడవ ప్రశ్న, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గడ్డు కాలం నడుస్తుంది. గత 22 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. వరల్డ్ కప్ దగ్గర పడుతుంది కాబట్టి స్కై మళ్లీ మెరుపులు మెరిపించాల్సిన టైం ఇదే. నాలుగవ ప్రశ్న, ఫినిషర్ ఎవరు? డెత్ ఓవర్ లో కింగ్ రింకు సింగ్ ఉండాల్సిందే, కానీ శివన్ దుబే బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. పిచ్ బ్యాటింగ్ కి మరియు స్పిన్ కి అనుకూలిస్తే రింకు సింగ్ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు. ఐదవ ప్రశ్న, హర్షిత్ రాణా. వన్డే సిరీస్ లో హర్షిత్ రాణా ఆల్రౌండ్ షో చూశాం కదా. ఇప్పుడు టీ20లో బ్యాటింగ్ డెప్త్ కోసం అతను తీసుకునే ఛాన్స్ గట్టిగా ఉంది. క్రిస్టియన్ క్లార్క్ అనే కొత్త కుర్రాడు టీంలోకి వచ్చాడు. వన్డేలో 7 వికెట్లు తీసి భయపెట్టాడు. సో శాంట్నర్ కెప్టెన్సీలో కివీస్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. ఫుల్ మ్యాచ్ రివ్యూ వీడియో సెక్షన్ లో ఉంది, చూడండి.